నూతన సంవత్సరం తొలి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఆశావహులకి గుడ్ న్యూస్ ఇది. కేబినెట్ విస్తరణలో ఎవరికి ఛాన్స్ కల్పిస్తున్నారో గవర్నర్ తో చర్చించబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఎన్నికల తరువాత రాజ్ భవన్ కు వెళతారు సీఎం. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్ ఉంది. కేబినెట్ లో నలుగురికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆశావాహులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఉగాది సందర్భంగా కేబినెట్ విస్తరణకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. కేబినెట్ లో నలుగురికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ నలుగురు ఎవరు, దీనిపైనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ నలుగురు ఎవరు అనే దానిపై గవర్నర్ తో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి చోటు దక్కబోయే ఆ నలుగురు ఎవరు కేబినెట్ లో? నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఇప్పటికైతే నలుగురు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, అట్లాగే ఒక రెడ్డికి సంబంధించిన పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో వీరికి సంబంధించి ఇప్పటికే ఒక లిస్ట్ అయితే ఖరారు అయిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 స్థానాలు ఖాళీ ఉన్నప్పుడు కూడా నలుగురిని తీసుకునేందుకు ప్రభుత్వం అట్లాగే పార్టీ కూడా ఓకే చేసినట్టు తెలిసింది. 11:45కు సీఎం రాజ్భవన్ లో అపాయింట్మెంట్ కోరారు. ఈ రోజు పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది, ఎప్పుడు విస్తరణ ఉండబోతుంది అనే అంశాలను రాజ్భవన్ లో గవర్నర్ కు వివరించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అట్లాగే ఉగాది శుభాకాంక్షలు కూడా తెలిపి మొత్తం ప్రాసెస్ కు సంబంధించి ఏప్రిల్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ అందజేయబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు, మక్తలకు సంబంధించిన ఎమ్మెల్యే వాకట్ శ్రీహరికి కన్ఫర్మ్ చేశారు. ఇక 3 ఎమ్మెల్యేలకు చెప్పాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి సీఎం కార్యాలయం నుంచి కూడా కాల్ వెళ్తుంది. దాంతో పాటుగా గవర్నర్ కార్యాలయం నుంచి కూడా కాల్ వెళ్తుంది. సో 3వ తారీఖున ఉండబోతున్న నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి సంబంధించి కట్టసీగా గవర్నర్ను కలిసి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. 11:45 కొంతమంది మంత్రులు సీఎం గవర్నర్ రాజ్భవన్ కు వెళ్ళనున్నారు. రైట్ ప్రభాకర్.